అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మౌలానా మహమూద్ మదనీ గారు చెప్పినటువంటి ఈ 4 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే ఈ 4 విషయాలు విన్నవారు ముస్లింలోని కొంతమంది సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు వారిలో కొంతమంది, ముఖ్యంగా వారు ఎవరైతే తమ పిల్లల్ని పెళ్లిళ్ళు చేసి కట్నాన్ని ఆశిస్తున్నారో, ఇంకా వారు ఎవరైతే మా పిల్లవాడికి పెళ్లి చేసి కట్నం వస్తే ఆ కట్నం డబ్బులతోటి నా కూతురికి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తున్నారు, వారు సిగ్గుపడాలి. వారికి నేను చదివించాను కాబట్టి ఆ కట్నం రూపంలోనే నేను ఆ పెట్టుబడిని నేను ఆశిస్తున్నాను అనే తల్లిదండ్రులు సిగ్గుపడాలి ఈ మాటలు విని. ముఖ్యంగా ఆ యువకులు, ముస్లిం యువకులు, వారు నేను మంచి జాబ్ సంపాదించుకున్న తర్వాత నాకు మంచి కట్నం వస్తుంది, నాకు మంచి కానుక వస్తుంది, నాకు బండి వస్తుంది, నాకు బ్యాస్ లైట్ వస్తుంది, నాకు ఉంగరం వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నారో అలాంటి ముస్లిం యువకులు కూడా సిగ్గుపడాలి ఈ మాటలు విని. రండి ఆ మాటలు ఏంటో విందాం. मैं तो बच्चियों से और बच्चियों के वालिदैन से, मुल्क की कौम की अपनी बहनों और बेटियों से ये कहना चाहता हूँ कि अगर जरा भनक भी पड़ जाए कि ये लड़का जहेज का उम्मीदवार है, ऐसी जगह हरगिज रिश्ता नहीं करना चाहिए किसी कीमत, या कुछ भी हो। और बाइकआउट होना चाहिए ऐसी शादियों का पूरी उम्मत की तरफ से जिसमें जहेज का देना लेना नजर भी आ जाए, और सादगी से शादी करने को प्रमोट करना चाहिए। अगर ये नहीं होगा तो अंजाम यही होगा। और जो बच्चियां सह लेती हैं कि बस घर करना है, मतलब रिश्ता ही नहीं होना चाहिए ऐसी जगह। हाँ, जरा लालच महसूस हो, लात मार के वापस कर देना चाहिए ऐसे लोग। यानी जो रिश्ते की डाकू हैं, बेईमान हैं, जो जहेज मांगते हैं, आप उनकी जिनकी बात मैं कर उनको रहे हैं। डाकुओं से तशबीह देता हूँ कि ये तो डाकू हैं, बेईमान हैं। ऐसे लोगों के साथ रिश्तेदारी होने का कोई मतलब नहीं होता है। यानी डिमांड की बुनियाद पर आपका कहना है मौलाना महमूद रिश्ता मदनी नहीं साहब, होना चाहिए। रिश्ता नहीं होना होना चाहिए। ही नहीं चाहिए। విన్నారు కదా, ఈయన ఏమంటున్నారంటే ముస్లిం సమాజంలోని ఆడపిల్లలతో అంటున్నారు, మీరు చేసుకోబోయేవాడు పెళ్లి కొడుకు, అతనిలో కొద్దిపాటి ఆలోచన అయినా కట్నాన్ని తీసుకోవాలి, కానుకల్ని తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటే అతన్ని మీరు పెళ్లి చేసుకోకండి, అలాంటి వారిని బైకాట్ చేయండి, అతనితో సంబంధాలు, అలాంటి వారితో సంబంధాలు కలుపుకోకండి అని చెప్పడం జరిగింది. బైకాట్ చేయండి పూర్తిగా అని చెప్పి. ఈరోజు ఈ మాటలు విని ముస్లిం సమాజంలోని కొంతమంది కట్నాన్ని, హరాంని ఆశించేవారు సిగ్గుతో తలదించుకోవాలి సోదరులారా. ఎందుకంటే దీనిని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తిగా నిషేధించారు, హరాం చేయడం జరిగింది. ఇస్లాంలో ఇది హరాం. హరాంని ఎలా ఆశిస్తున్నాం మనము, ముస్లిం అని ఎలా చెప్పుకుంటున్నాం మనము? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, యా అయ్యుహల్లజీన ఆమను దుఖులు ఫి సిల్మి కాఫా, ఓ విశ్వసించిన ప్రజలారా మీరు ఇస్లాంలోనికి పూర్తిగా వచ్చేయండి అని చెప్పి. ఈరోజు మనలో కొంతమంది సగమే వచ్చి ఉన్నారు, సగమే వస్తున్నారు. హలాల్ పై కొంత ఉంటున్నారు, హరాం పై కొంత ఉంటున్నారు, పూర్తిగా రావట్లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే తెలియజేస్తున్నాడు ఈ ఆయతులో, మీరు పూర్తిగా ఇస్లాంలోనికి రండి అంటే మనం కొంత హలాల్ పై ఉంటున్నాము, కొంత ఇలాంటి విషయాల్లో హలాల్ని వదిలి హరాంని ఆశిస్తున్నాము. ఇలాంటి వారి గురించి ఒక ఆలిం గారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. भुक्के फकीरा रे बाबा, भुक्के फकीरा रे, मॉडर्न फकीरा रे बाबा, मॉडर्न फकीरा रे, नजर नले को शादी करे बा, इज्जत की बर्बाद करे बा, नजर नले को शादी करे बा, इज्जत की बर्बाद करे बा, पैसा भी लिए सुनना भी लिए, गरीब का वाखा कौन सुनना रे. చూడండి ఏమన్నారు, బుక్కే ఫకీరా, మోడల్ ఫకీరా, నేటి మోడల్ బిచ్చగాళ్ళు అని అంటున్నారు. ఎవరైతే కట్న కానుకల్ని ఆశిస్తున్నారు. సిగ్గుపడాలి మనం ముస్లిం అని చెప్పుకోవడానికి. ఇలాంటి హరాం కార్యాలని చేస్తున్నాము, ముస్లిం అని చెప్పుకుంటున్నాం, సిగ్గుపడాలి మనం. లేనివాడు లేక అడుక్కుంటుంటే మనము ఉండి కట్నాన్ని అడుక్కుంటున్నాము. అందుకే ఆయన అన్నారు మోడల్ ఫకీర్ అని. ఉండి కూడా అడుక్కుంటున్నాం కట్నం రూపంలో, మా అబ్బాయికి ఇంత కావాలండి అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఏమంటున్నాడో తెలుసా అండి, కుంతుం ఖైర ఉమ్మత్. ఏమన్నాడు? కుంతుం ఖైర ఉమ్మత్, మీరు సమాజంలోని ఉత్తమ సమాజం మీరు అన్నారు. ఎందుకు అవుతున్నారు ఉత్తమ సమాజం? ఎప్పుడు అవుతున్నారు? ఎప్పుడైతే మనం మంచిని చేస్తూ చెడుని ఆపుతామో అప్పుడు మనం ఉత్తమ సమాజం. మన వాళ్ళని చూస్తున్నాం, మనం పొడుగాటి జుబ్బాలు వేసుకొని గడ్డాలు వేసుకొని తిరుగుతుంటారు తప్ప చెడును మాత్రం ఆపు చేయరు. మంచినైతే బోధిస్తూ ఉన్నారు, చెడును ఆపు చేయరు.
వారు బైకాట్ చేయాలి, వారు కూడా ఆగిపోవాలి. అప్పుడే వారికి తెలిసి వస్తుంది ఎదుటి వారు తప్పు చేస్తున్నాడంటే ఆ తప్పుని తెలియజేయాలి, లేదా అందు నుంచి మనం దూరం అవ్వాలి. ఈ రెండూ చేయట్లేదు, మనం కలిసి భోంచేసి వస్తున్నాము, దాన్ని బైకాట్ చేయాలి కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు ఖురాన్లో? కుంతుం ఖైర ఉమ్మత్ అన్నాడు. మీరు సమాజంలోని ఉత్తమ సమాజం మీరు అన్నాడు. ఉత్తమ సమాజం ఎప్పుడవుతుందండి? ఎప్పుడైతే మనం మంచిని బోధిస్తున్నామో, చెడు నుండి ఆపుతున్నామో అప్పుడే. ఊరికినే ఈ బిరుదు అల్లా ఇచ్చేలేదండి. వారంట మంచిని బోధిస్తారట, చెడు నుండి ఆపుతారట. అలాంటి వారు ఉత్తమ సమాజం, కుంతుం ఖైర ఉమ్మత్. కాబట్టి మనము చెడు నుండి కూడా ఆపుతూ ఉండాలి, మంచిని బోధిస్తూ ఉండాలి, రెండూ చేస్తూ ఉండాలి. కాబట్టి సోదరులారా, మౌలానా మహమూద్ మదనీ గారు చెప్పినటువంటి ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. వారిని బైకాట్ చేయాలి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. అలాంటి వారి ఇంట్లోకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయకండి. ఎవరైతే కట్న కానుకలని వస్తారో, ఆశించి వస్తున్నారో అలాంటి వారికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయకండి. అలాంటి వారి ఇంట్లోకి మీ అమ్మాయిని పంపించకండి అని చెప్పి ఖండించి చెప్తున్నారు సోదరులారా. కాబట్టి మనము కూడా ఈ విధానాన్ని పాటించాలి. ఇది ఇస్లాంలోని విధానము. దీన్ని మనం విడిచిపెట్టేసాం. ఈరోజు హరాంని ఆశించడానికి ముందుంటున్నాం. కాబట్టి దీనికి మనం దూరం అవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా హరాం నుండి కాపాడి హలాల్ పై ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.